ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని అలరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ శ్రీనివాసుని కృప మనందరిపై ఎప్పుడూ ఉండాలని ఆశిస్తూ ఈ ఉదయం శ్రీనివాస గద్యం చూద్దాం. అజం భగవాన్ శ్రీమదఖిల మహీమండల మండల ధరణీధర మండలాఖండలస్య నిఖిల సురాసుర వందిత వరాహ క్షేత్ర విభూషణస్య శేషాచల గరుడాచల సింహాచల వృషభాచల నారాయణాచల అంజనాచలాది మాలాకులస్య నాథముఖ బోధనిధి వీధి గుణ సాభరణ సత్వనిధి తత్వనిధి భక్తి గుణపూర్ణ శ్రీశైల పూర్ణ గుణ వంశవద పరమ పురుష కృపాపూర విభ్రమద తుంగ శృంగ గలద్గగన గంగా సమాలింగితస్య శ్రీపాతి గుణ రామానుజ ముని నామాంకిత బహుభూమాశ్రిత పురధాపాలయవన రామాలవన సీమా పరివృత విసంకట తట నిరంతర విజృంభిత భక్తిరత నిర్జరానంతార్య ప్రస్థవన ధారాభూర విభ్రమద సలిల భరభరిత మహాతటాక మండితస్య కలికర్తమలమర్దన కలితోద్యమ విలసద్యమ నిజమాజిమ మునిగణ నిషేంద్యమాన ప్రత్యక్షీభవన్ నిజ సలిల సమజ్జన నమజ్జన నిఖిల పాపనాశన పాపనాశన తీర్థాధ్యాసితస్య మురారి సేవక జరాది పీడిత నిరాత్మి జీవన నిరాశ భూసుర వరాతి సుందర సురాంగన రతి కరాంగ సౌష్ఠవ కుమారతాకృతి కుమార తారక సమాపనోదిత సమాన పాదక మహాపదామయ విహాపనోదిత సకల భువన విదిత కుమార ధారా విధాన తీర్థాధిష్ఠితస్య ధరణీధర గత సకల హతి కలిల శుభసలిల గత బహుళ వివిధ మల హతి చతుర రుచిరతర విలోకన మాత్ర విదలిత వివిధ మహాపాతక స్వామి పుష్కరిణీ సమేతస్య బహుసంకట నరకావట పదోద్భట కలికంకట కలుషోద్భట జనిపాతక వినిపాతక రుచినాటక కరహాటక కలసాహృత కమలావృత శుభభంజన జలసంజన భరభరిత నిజమురిత హతినిరత నిరస్త నిరర్గళ బేపీయమాన సలిల సంభృత విసంకట కటాహ తీర్థ విభూషితస్య ఏవమాదిమ భూతి మంజిమ సర్వపాతక గర్భాపక సింధు సంబర హారిడంబర వివిధ విపుల పుణ్యతీర్థ దివహ నివాసస్య శ్రీమతో వెంకటాచలస్య శిఖరి శేఖర మహాకల్పశాఖీ ఖర్వీ భవతి ఖర్వీ కట గురు మేర్వీ శిఖరి ముఖర్వీ ధరదర్వీ కరదజితోర్వీ ధర శిఖరోర్వీ సతసదుర్వీ కృత జనన వగ్ర గర్వ చర్వణ తనూజిరణ మసిణ గిరి శిఖరి శేఖర తనూ నిగిరతి మిరః వాణీపతి సర్వాణీశ్వర ముఖ నాణీయో రసవేణీని పశుభ భాణీనుత మహిమానీయస్తర కోటి భవదఖిల భవన భువనోదార వైమానిక గురు భూమాధిక గుణ నామానుజ గత ధామాగర గణ ధామారదలన నామాచగనగ ధామాజిత నిజ రామారజవన నవకిసల యమయతోరణ మాలాజిత వనమాలాధర కాలాంబుద మాలానల లీలాంగజాలామృత బాలాబ్జ సలీలామృత ఫాలాంగ సమూలామృత ధారాత్మజావధీరణ లలితధర విధతర స్వాధానమయోర్ధపుండ రేఖాధ్వజ రుచిరః సువికస్వర దళభస్వర కమలోదర గతనేతుర నవకేసర దతిభాసుర పరిపింజర కనకాంబర కలితోదర లలితోదర ప్రారంభ జంభరిపు మణిస్తంభ గంభీరమదంభస్తంబర సముజృంభమాన తీవరోరియుగళ తదాలంబ పృథుల గదళీముల మదారణ జంగాల జంగాయుగళ నవ్యదళ భవ్యమల పీతమల శోణిమల సంగమల శజాశ్రయబల వందీగత శరజిందు మండలీ విభ్రమదాద ప్రశుభ్ర పునర్భవాధిష్ఠితాంగుళీ గాఢ నిపీడిత పద్మాసన జానుతలావతి లంబ విడంబిత వారణ శుండా దండ విజంభిత నీల మణిమయ కల్పగల్లాక విభ్రమదాది మృణాల లతాయత సముజ్వలత తర కనకవలజవల్లీ దళితధర బాహుదండయుగలః యుగపతిత కోటి మకర కలంధకర మండల జాజ్వల్యమాన సుదర్శన పాంచరన్య సముత్తుంగిర గంగాపర బాహుజుగలః అభినవదాన సముత్తేజిత మహామహానీల ఖండమదండన నిపుణ నవీన పరితప్తగాత్మస్వర గవచిత మహనీయ తాళగ్రామ పరంపరాశుభిత నాభీమండల పరిజంత లంబమాన ప్రాలంబదీప్తి సమాలంబిత విశాల వక్షస్థలః
గంగాధర తుంగాగిరి భంగావళి భంగావహ సౌధావగ భాధావహ ధారాణి వహారావళి దూరాహత గేహాంతర మోహావహ మహిమ మహాదివిలహ పింగాగతి బృందార నిభాంగార ధనాంగామల నిష్కాదిత దుష్టాయగ నిష్టావళి దేవ ప్రవరాపచ్ఛవి తాపప్రద కనకపాలికా పిసంగిత సర్వాంగ నవదలిత దళవలిత నములలిత మహావిహతి మధులలిత చతులధర ప్రఫుల్లధర సరసధర కనకసర మజరుచిర కంఠికా కమనీయ కంఠః వాతాసనాధిపతి జయన గమన పరిచరణ రతి సమేతాఖిల పణధర దతిపతి గణవర కనకమజనాభరణ పరివీతాఖిలాంగావగమిత భూతా హిరాజాతాదిశజః రవికోటి పరిపాటి ధనకోటి రమరాటి కితవీతి రథధాటి ధనమణిగణ కిరణ విసరణ విధిమిర మోహగర్భగేహ మడ్డు డిండి మఢవర జద్ధర కాహళీ పదహావళి మృదుమద్దళాది మృదంగ దుందువి భక్తిగా ముఖర్జవాద్యగ మధుర మంగళనాదమేధుర నాటార విభూపాళ విరహరి మాయామాళవగౌళి అసావేరి సావేరి శుద్ధసావేరి దేవగాంధారి ధన్యాది జాగట హిందుస్థానీ కాపితోటి నాటగురుంజీ శ్రీరాగదహన పఠాన సారంగీ దర్బార్ బంధు వరాళి వరాళి కళ్యాణి భూరి కళ్యాణి యమునా కళ్యాణి ఉషేని జంఝోళి కౌమ కన్నటకరహర ప్రియ కలహంసనాథ రామక్రియ ముఖారి తోడి కాంబోజి భైరవి జదుకుల కాంబోజి ఆనంద భైరవి శంకరాభరణ మోహన రే గుప్తి సౌర శ్రీ నీలాంబరి గుణక్రియ మేఘగర్జని హంసధ్వని మధ్యమావతి జంతురుటి సురుటి విజావంతి మలజాంబరి కాపీ పరసుధన దేశికతోటి ఆజురవి వసంత గౌళి బంధుప్య కేదార గౌళం కనకాంగీ రత్నాంగీ గానమూర్తి వనస్పతి వాచస్పతి దానవతి మానరూపీ సేనాపతి హనుమత్తోటి ధేనుకా నాటక ప్రియ గోజిల ప్రియ గాజక ప్రియ మాయామాళవ గౌళ చక్రవాకం సూర్యకాంతం హాటకాంబరీ జంగారధ్వని నటభైరవి కిరవాణి గౌరీ మనోహరి వరుణ ప్రియ షణ్ముఖ ప్రియ నాగానందనీ యాగ ప్రియ విదృభర సంతత సంతన్యమాన సరసగానరద నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది వీధోత్సవ కృతానంద శ్రీమదానంద నిలయవాద తత పద్మాలయ పదపద్మరేణు సంచిత భక్తస్థల పదవాసాః శ్రీ అలర్మేల్ మంగా సమేత శ్రీ శ్రీనివాస సుప్రీత సుప్రసన్న వరదో భూత్వా సర్వే సాధుజనాః పరస్పర నిర్మత్సరాః నీరోగాః నిరుపద్రవాః సర్వే దయాళవశ్చ భూయాదురితి భవంతో మహాంతో గృహ్ణంతు. సంవత్సరంలో ఒక్కో మాసమందు ఒక్కొక్క ప్రయోజనాన్ని భగవంతుడు సమకూర్చాడు. ఇప్పుడు మనం ఆశ్వయుజ మాసంలో ఉన్నాం కనుక ఆశ్వయుజ మాస వైశిష్ట్యాన్ని తెలుసుకుందాం. చతుర్ముఖాద్యైర్దేవేశైః స్తోత్రారాధన తత్పరైః త్ర్యంబక మహాదేవో నృత్యతే యస్య సన్నిధౌ. ఈ వామనమూర్తి సిద్ధాశ్రమంలో ఉండేటువంటి సమయంలో ఆయనను ఎవరెవరు ఎలా సేవిస్తున్నారు అనేటువంటిది ఇక్కడ వర్ణింపబడిందనమాట. చతుర్ముఖాద్యైర్దేవేశైః చతురాననుడైనటువంటి బ్రహ్మగారు, ఇతర దేవతాధీశులు అంటే అష్టదిక్పాలకులు ఎవరైతే ఉన్నారో వారు, వీరందరూ కూడా ఆయనను సేవిస్తూ ఉన్నారట. ఏ విధంగా అంటే నానా విధాలైనటువంటి స్తోత్రాలతోటి. అదే సమయంలో స్తోత్రం ఉన్న చోట నృత్యం కూడా ఉంటూ ఉంటుంది. ఆ నృత్యాన్ని చేయగలిగినటువంటి నైపుణ్యం ఎవరికి ఉన్నది అంటే నటరాజుకి. కనుక ఆ నటరాజ స్వరూపుడైనటువంటి ఆ పరమేశ్వరుడు త్ర్యంబక మహాదేవుడు సాక్షాత్తుగా వచ్చి ఈ సిద్ధాశ్రమంలో ఈ వామనమూర్తిని సేవిస్తున్నారట తన యొక్క నృత్య కలాపాల ద్వారా. ఈ విధంగా ఇంతమంది దేవతల చేత సేవింపబడేటువంటి వామనమూర్తి చాలా వైభవోపేతంగా సమస్త లోకాలని కూడా ఆయన అనుగ్రహిస్తున్నారు అనేటువంటి విషయం మనకు చెప్పబడుతున్నది. ఇక్కడ వామనమూర్తిని మనం ఉపేంద్రనామంతో వ్యవహరిస్తాం అన్నమాట. వ్యవహరించి స్మరించుకోవాల్సినటువంటి మాసం ఇది. అలాగే ఈ ఆశ్వయుజ మాసంలో మనం అమ్మవారిని దశమహావిద్యలలో ఏదో ఒక రూపంతో మనం లేదా అన్ని రూపాలలో కూడా
మనం అర్చించుకోవచ్చు. ఈ దశమహావిద్యలలో మరొక రూపం ఏంటంటే పరాంబాదేవి. అకలంక శశాంకాభాం త్రక్ష్ణాం చంద్రకళావతీం ముద్రాపుస్తల సద్బాహుం ప్రణమామి పరాంకళాం అని మనకు ఆగమాలు ఈ పరాంబాదేవి యొక్క రూపాన్ని వర్ణిస్తూ ఉన్నాయి. అకళంక శశాంకాభాం, ఆ తల్లి యొక్క వదనం కళంకము లేనటువంటి చంద్రుని యొక్క బింబం ఏ విధంగా ఎంత శోభాయమానంగా ఉంటుందో అంత చక్కటి శోభాయమానమైనటువంటి మూర్తి అని చెప్తున్నారు. సాధారణంగా చంద్రబింబంలో చూస్తే మనకు కొన్ని మచ్చలు కనబడుతూ ఉంటాయి. కానీ ఈ తల్లి యొక్క వదనంలో మచ్చలు లేనటువంటి చంద్రుని యొక్క బింబాకృతి కలిగినటువంటి ఆహ్లాదభరితమైనటువంటి వదనారవిందంతో కూడుకుని ఉన్నటువంటిది తల్లి అని చెప్తున్నారు. అదేవిధంగా త్రక్ష్ణాం చంద్రకళావతి, త్రినేత్రధారిణి అమ్మవారు. అలాగే చంద్రకళను చక్కగా అలంకారంగా శిరస్సును ధరించినటువంటిది. ముద్రా పుస్తల సద్బాహుం, చిన్ముద్రను ధరించి అదేవిధంగా మరొక హస్తంలో చక్కగా పుస్తకాన్ని ధరించినటువంటిది. జ్ఞానదాయినిగా మనకు తత్వబోధని జ్ఞానదాయిని అయినటువంటి ఆ స్వరూపంలో అమ్మవారు మనకు కనబడుతూ ఉంటారు. అటువంటి ప్రణమామి పరాం కళాం, ఆ జగజ్జనుని యొక్క పరాస్వరూపమైనటువంటి ఆ కళ ఏదైతే ఉన్నదో ఆ పరాంబాదేవి యొక్క రూపాన్ని మనం ఈ విధంగా భావించుకొని పూజించుకోదగినటువంటి మాసం ఈ ఆశ్వయుజ మాసం అని మనకు శాక్తేయాగమాలు బోధిస్తున్నాయన్నమాట. ఈ రోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను చూద్దామా? ఈరోజు అక్టోబర్ 6వ తేదీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సర దక్షిణాయన శరదృతువులో ఈ ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో పంచమీ తిథి నాడు మనం ఈ రోజున ఉన్నాం. అనురాధ నక్షత్రం గురువారం. తిరుమలలో జరుగుతున్నటువంటి ఈ బ్రహ్మోత్సవాలలో ఈ రోజున మనకు కల్పవృక్ష వాహనం, అదేవిధంగా సర్వభూపాల వాహనం అనేటువంటి 2 వాహనాలు. ప్రాతకాలంలో కల్పవృక్ష వాహనం మీద స్వామివారు సంచారం చేస్తారు. అదేవిధంగా రాత్రి వాహనంగా సర్వభూపాల వాహనం అనేటువంటిది స్వామివారికి అమరైనటువంటి చక్కటి వాహనం అన్నమాట. కల్పవృక్షం కానీ, కామధేనువు కానీ, చింతామణి కానీ వీటన్నిటికీ ఉండేటువంటి లోక ప్రసిద్ధి ఏమిటంటే వాటి చెంతకు మనం వెళ్ళి అడిగితే అవి మనకి కావలసిన కోరికలను తీరుస్తాయి. కానీ స్వామివారు కల్పవృక్షాలకు కల్పవృక్షం. ఆయన కామధేనువుకు కూడా ఆశ్రయభూతుడైనటువంటి దేవదేవుడు. అలాగే ఆయన చింతామణులకు చింతామణి. అటువంటి దివ్యమైనటువంటి స్వామివారు కల్పవృక్షాన్ని తన యొక్క వాహనంగా చేసుకొని ఆ కల్పవృక్షపు సేవలను అందుకునేటువంటి ఒక చక్కటి శుభతరుణం ఈ బ్రహ్మోత్సవ వేళలో ఈ రోజున ఈ ప్రాతకాలం. అలాగే రాత్రి వాహనపు సేవను కనుక మనం చూస్తున్నట్లయితే సర్వభూపాల వాహనం. నా విష్ణు పృథివీపతి అని వ్యవహరిస్తుంటారు. విష్ణువంశం లేనివాడు ఎవ్వడు కూడా రాజు కాలేడట. అందుకని రాజులందరి యొక్క మనస్సులను ఆందోళికగా చేసుకొని పల్లకిగా చేసుకొని సంచారం చేసేటువంటి ఆ దివ్యమైనటువంటి దేవదేవుడు ఈ వెంకటేశ్వర స్వామి. అందుచేత స్వామివారు సర్వభూపాల వాహనం మీద సంచారం చేస్తారు మనకి ఈ తిరుమలలో ఈ రోజున ఈ బ్రహ్మోత్సవ వేడుకల్లో భాగంగా. ఇవి తిరుమలకు సంబంధించినటువంటి విశేషాలైతే మనకు ప్రస్తుతం శరన్నవరాత్రి సందర్భంగా జరుగుతూ ఉండేటువంటి ఆయా ఆలయాల సంప్రదాయాలను అనుసరించి ఆయా రకాలైనటువంటి ఆ జగజ్జనని యొక్క అలంకారాలను మారుస్తూ ఉంటారు. కొన్ని చోట్ల ఈ రోజున అమ్మవారిని లలితాంబికగా అలంకరించేటువంటి ఆనవాయితీ కూడా ఉన్నదన్నమాట. ఇవి ఈనాటి విశేషాలు. భారతీయ జీవన విధానం, భక్తి మార్గం మొదలైన వాటిని సమన్వయం చేసినవే మన అష్టాదశ పురాణాలు. ఆ శ్లోకాలలో ఉన్న అంతరార్థాన్ని పురాణ శ్లోకం ద్వారా తెలుసుకుందాం. ఏ స్మరంతి మహాదేవం శ్రీనివాసం విముక్తిదం, ఏ స్మరంతి మహాదేవం శ్రీనివాసం విముక్తిదం,
కీర్తయంత్యథవా విప్రాహ తే ముక్తాః పాప పంజరాత్ తే ముక్తాః పాప పంజరాత్. స్కంద పురాణంలో వెంకటాచల మహాత్మ్యంలో 18వ అధ్యాయంలో 7వ శ్లోకం ఇది. మనిషికి పాపమున్నంతకాలం పుణ్యం రాదు, పుణ్యం రానంతకాలం దారిద్ర్యం తొలగదు. అందుకే పూర్వజన్మలో చేసిన మహాపాపాలన్నీ దారిద్ర్య రూపంలోనూ రోగ రూపంలోనూ పీడిస్తాయి. అదానదోషేణ భవేద్ దరిద్ర అని ఒక శ్లోకం ఉన్నది. దానం చేయకపోతే దరిద్రుడవుతాడు, దరిద్ర్యం వల్ల పాపం చేస్తాడు, పాపం వల్ల నరకానికి పోతాడు, మళ్ళీ దరిద్రుడవుతాడు, మళ్ళీ పాపం చేస్తాడు. దీనివల్ల ఇటు శరీరం మనస్సు రెండు రోగాలతో కుట్టుకుంటుంది. ముఖ్యంగా పరమ పాపాత్ములకి కొన్ని భయంకర రోగాలు వస్తాయట. కుష్ఠరోగము, శిరోవేదన, గుల్మము, ఇటువంటి రోగాలన్నీ పూర్వజన్మలో చేసిన మహాపాపాల వల్ల వస్తాయి. ఈ పాపములు తొలగి ఈ జన్మలో కాని వచ్చే జన్మలో కాని రోగాల నుంచి విముక్తి పొందాలి అంటే ఏమి చెయ్యాలో వేదవ్యాసుల వారు స్కాంద పురాణంలో వెంకటాచల మహాత్మ్యంలో ఈ శ్లోకంలో వివరించారు. నిరంతరం అత్యంత భక్తితో దేవతలకి కూడా దేవుడైన శ్రీనివాసుణ్ణి భక్తితో స్మరించు. ఆయనకి మహాదేవుడని పేరు, మామూలు దేవుడు కదట. మహాదేవుడు అంటే దేవతలందరికీ కూడా అధిష్టాన దేవత, వాళ్ళని కూడా పరిపాలించేవాడు అని అర్థం అన్నమాట. మహాదేవుడు అనే శబ్దం ఎవడికి పడితే వాడికి వాడకూడదు. అందుకే భూలోకంలో మహాస్వాములు, మహాపండితులు ఇలాంటి శబ్దం ఎవడికి పడితే వాడికి వాడకండి సుమా. అది వాడాలంటే దానికి చాలా అర్హత కావాలి. మహాదేవుడు, మహాపండితుడు, మహాజ్ఞాని, మహాస్వామి ఇలాంటి పదములు అయితే శివుడికి లేదా వెంకటేశ్వరుడికే వాడాలని శాస్త్రం. శ్రీనివాసుడు దేవతలందరికీ మూలకారకుడైన దేవత, వారి కోరికలు కూడా తీర్చే దేవుడు. అటువంటి వాణ్ణి శ్రీనివాసుణ్ణి భక్తితో తలుచుకోండి. ఎందుకు తలుచుకోవాలంటే ఆయన ముక్తిదహ, మోక్షం ఇచ్చేవాడు. ఇది ద్వితీయ విభక్తి కాబట్టి ముక్తిదం అన్నాం. విడిగా అయితే ముక్తిదహ, మోక్షం ఇచ్చేవాడు. మోక్షం ఇచ్చేవాడు కేవలం శ్రీనివాసుడు మాత్రమే. ముక్తి అంటే సంసార బంధాలు లేకుండా చేసేవాడు, పునర్జన్మ లేకుండా చేసేవాడు. మనం ఏ సంసారంలో ఉన్నా ఆ సంసారం మీద, వస్తువుల మీద వ్యామోహం, బెంగ లేకుండా చేసేవాడు, ఈ అటాచ్మెంట్ లేకుండా చేసేవాడు అని అర్థం అనమాట. అటువంటి వాడిని ముక్తిదుడు అంటాం. అటువంటి ముక్తిదుడైన శ్రీనివాసుడిని, లక్ష్మీదేవి ఎప్పుడు వక్షస్థలం మీద ఉంటుంది కాబట్టి ఆయన శ్రీనివాసుడు అన్నారు. ఆ మహాత్ముడిని స్మరించాలి. ఎలాగా అంటే మామూలుగా కాదట. కీర్తయంత్యథవా విప్రాస్తే ముక్త పాపపుంజరాత్ అని చెప్పడంలో ఇక్కడ కీర్తయంతి అనడంలో నిరంతరం కృష్ణ, వాసుదేవ, పరంధామ, పురుషోత్తమ అంటూ తన్మయుడు ఎలా తలుచుకోవాలన్నమాట. దానికి కీర్తనం అని పేరు. కీర్తనం అంటూ ఉత్తిని ఓ పాట పాడడం అని కష్టమా, లేదా ఎప్పుడో తోచినప్పుడు నారాయణ అనడం అని కాదు. తింటున్నా, తిరుగుతున్నా, కదులుతున్నా, మెదలుతున్నా, ఏ పని చేస్తున్నా సర్వకాల సర్వావస్థలలో నామస్మరణ విడిచిపెట్టకుండా రామ కృష్ణ, రామ కృష్ణ, మాధవ, గోవింద, ముకుంద, పురుషోత్తమ అని ఎవడ తలుచుకుంటాడో వాడిని కీర్తన చేసేవాడు అంటారు. అందుకని ఇందులో సౌనకాది మునులతో సూతుడు అన్నాడు, ఓ విప్రులారా, ద్విజులారా, నిరంతరం మోక్షమిచ్చే శ్రీనివాసుణ్ణి, మహాదేవుణ్ణి విడిచిపెట్టకుండా సర్వకాల సర్వావస్థల్లో ఎవరు తలుచుకుంటారో అటువంటి వారు పాప పంజరం నుంచి విముక్తి పొందుతారు. చిలకని పంజరంలో పెడితే కదలకుండా పడి ఉంటుంది. మనం కూడా పాపాత్మలం నరకం లేక కష్టాలనే పంజరంలో ఉన్నాయంట. ఈ పంజరం నుంచి విముక్తి పొంది స్వేచ్ఛగా ఎగరాలంటే హరిస్మరణ చెయ్యాలి. అందుకనే ఈ శ్లోకాన్ని నిరంతరం పారాయణ చేస్తే, ముఖ్యంగా 7 కొండల మీదకి వెళ్ళేవాళ్ళు, కాలినడకన వెళ్ళేవాళ్ళు, దర్శనానికి వెళ్ళేవాళ్ళు ఈ శ్లోకాన్ని పదే పదే చదువుకుంటే వారి పాపాలు పోతాయి. స్వామి దర్శనం తొందరగా అవుతుందండి. పాప విముక్తి పొందాలంటే, ఈ జన్మలో మోక్షం పొందాలనే కోరిక ఉంటే ఈ శ్లోకాన్ని గురువారం 1000 సార్లు చొప్పున చదవండి, లేదా కష్టం వచ్చినప్పుడు చదవండి. ఇక మీకు పాప విముక్తి అవుతుంది, దారిద్ర్యం తొలగుతుంది, స్వామి దర్శనం అవుతుంది, శుభం కలుగుతుంది. మరొక్కసారి శ్లోకం చెబుతున్నాను. ఏ స్మరంతి మహాదేవం శ్రీనివాసం విముక్తిదం కీర్తయంత్యథవా విప్రాహ తే ముక్తా పాప పంజరాత్. శ్లోకం యథాశక్తిగా కూడా చదివి సంపదలు పొందండి. సదా మనం ఆచరించవలసిన ఆచార విధానాలను మన పూర్వీకులు మనకు వివరించినవే సదాచారాలు. అందులో ఒక సదాచారం విందాం, ఆచరించే ప్రయత్నం చేద్దాం. సదాచారం ఇందులో భాగంగా ఈ రోజున మనం శరన్నవరాత్రోత్సవాలలో 6వ రోజున అమ్మవారిని
లలితా త్రిపుర సుందరి అలంకారంలో దర్శనం చేసుకున్నాం. అమ్మవారికి ప్రీతికరంగా బంగారు వర్ణంలో ఉండే చీరను అలంకరింపజేస్తూ ప్రాంతీయ ఆచారాలకు అనుగుణంగా తేనె లేదా రవ్వ కేసరి తదితర పదార్థాలను నైవేద్యంగా సమర్పిద్దాం. అలాగే సౌందర్య లహరిలో ఉండేటటువంటి శ్లోకాన్ని మనం అనుసంధానింపజేసుకుంటున్న పక్షంలో ఈ రోజున 6వ శ్లోకాన్ని అమ్మవారికి ప్రీతికరంగా అనుసంధానింపజేసుకుంటూ చెరుకుగడ ముక్కలను నైవేద్యంగా సమర్పిద్దాం. ఈ 6వ శ్లోకంలో ధను పౌష్పం మౌర్వి మధుకరమయీ పంచవిశిఖ అంటూ ప్రారంభమయ్యే ఈ 6వ శ్లోకంలో ఈ ప్రపంచమంతా కూడా ఏ మాయ మోహము చేత ఆవరింపబడి ఉన్నదో ఆ మాయకు మూల కారణం తల్లి నీవు అని ప్రతిపాదిస్తున్నారు భగవత్పాదుల వారు. ఉత్సవాలు ఇరువైపులా, ఒకవైపున బ్రహ్మాండ నాయకుడి ఉత్సవాలు, మరొక వైపున శరన్నవరాత్రి ఉత్సవాలు. మన భాగ్యమే భాగ్యం అనుకోవాలి. సదాచారం అన్నప్పుడు మనం ఏది ఆచరిస్తున్నామో ఈ ఆచరించే అంశం ఇంటిల్లిపాది కూడా అనుసరించాలి. క్రమేణా అది మన ఇంటి ఆచారంగా మారుతుంది. మన ఇండ్లలో కలశ స్థాపన చేయడం, ఉదయము సాయంత్రము కొండకచో మధ్యాహ్న సమయాలలో కూడా త్రికాలాలలో అమ్మవారిని అర్చించడం, లలితా సహస్రనామావళి చేత అమ్మవారిని పూజించడం, వివిధములైనటువంటి నైవేద్యములను సమర్పించడం, వివిధ వర్ణాలలో ఉండేటటువంటి చీరల చేత అమ్మవారిని అలంకరింపజేయడం, ఇలా యథాశక్తి మన భక్తి శ్రద్ధ ఆసక్తి కొద్దీ అర్చనలు చేస్తూ ఉంటాం. 6వ రోజున శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారిని ఇలా మనం లలితా త్రిపుర సుందరి అన్న పేరిట దర్శనం చేసుకున్న పక్షంలో లలితా స్వరూపం మోహంతో కూడుకున్న స్వరూపం. ఆ అమ్మవారిని చిరునవ్వులు చిందించేటటువంటి ఆ అమ్మవారిని దర్శనం చేసుకున్నంత మాత్రాన మనం ఒక మోహంలో పడిపోతాం. ఆ మోహం ఎటువంటిది అంటే శరీరం పైన మనకు నియంత్రణ ఉండదు. ఒక్క శరీరమేనా, వాక్కు పైన కూడా, 3 మనస్సు పైన కూడా. ఇలా ముందు శరీరము, 2 వాక్కు, 3 మనస్సు, ఈ 3ఇంటిపైన కూడా నియంత్రణ కోల్పోయినప్పుడు మాత్రమే అమ్మవారి జగత్ కళ్యాణ స్వరూపము మన మనస్సుకు భాషిస్తుంది. మన పైన మనకు నియంత్రణ పోతుంది. అంతా కూడా అమ్మవారి స్వరూపమే అనేటటువంటి ధ్యాస కలిగి అధ్యాస పైన జ్ఞానం నశించిపోయి అంతా నీవే అనేటటువంటి పారమార్థికమైనటువంటి పరమసూక్ష్మమైనటువంటి జ్ఞానం మనలో పురులు విప్పుతుంది. చెరుకుగడ ముక్క ఈనాడు ఈ 6వ శ్లోకానికి సంబంధించి నైవేద్యంగా సమర్పిస్తున్నాం మనం. చెరుకుగడ కణుపు తీపి, వగరు, కారం, పులుపు అన్ని రుచుల మిశ్రమం. చెరుకు గడ నమిలే కొలది మధురమైన పానీయం వలె నోటిలో నీటిని ఊట వలె చేస్తుంది. ఈ నోరు ఊటబావి వలె మారిపోతుంది. ఎలా? చెరుకుగడ తీపి అది ఎలాంటిదో అమ్మా నీ నామస్మరణ కూడా అలాంటిదే అన్నట్లుగా ధను పౌష్పం మౌర్వి మధుకరమయీ పంచవిశిఖ వసంతస్సామంతో మలయ మరుదామోదర రథ తదాప్యేక సర్వం హిమగురుసుతే కామపి కృపాం అపాంగాతే లబ్ధ్వా జగదిదమనంగా విజయతే అపాంగాతే లబ్ధ్వా జగదిద. ఇలా చెప్పుకుంటే స్తోత్రం హిమగిరిసుతే ఇది ప్రధానంగా చెప్పుకోవాలి. మంచుకొండల కుమరిత అమ్మవారు ఒక చక్కటి కీర్తన, శ్యామశాస్త్రి వారి కీర్తన హిమగిరి తనయే శైలసుతే జ్ఞాపకం వస్తుంది. ఎలా పిలిస్తే అలా అమ్మ బదులిస్తుంది. హిమగిరిసుత అంటూ పిలిచాడు భగవత్పాదుల వారు ఈ శ్లోకంలో. మంచుకొండ కుమరిత, మన్మథుడు పూలతో చేసిన విల్లును పట్టుకున్నాడు. దానికి తుమ్మెదలతో చేసినటువంటి అల్లెత్రాడు ఉంది. ఆయన చేత పంచబాణాలు ఉన్నాయి. ఆయన పంచబాణుడు. జడుడు ఎల్లప్పుడూ ఉండనటువంటి వాడు, రూపమై లేనటువంటి వాడు వసంతుడు.
చంచలంగా ఉండేటటువంటి ఋతు సంబంధమైనటువంటి కాలంలో ఉండి కూడా జడత్వం పొందేటటువంటి వాడు వసంత సామంతో అతడు చెలికాడు. అటువంటి మన్మథుడు కూడా ఇవేవి బలమైనవి కావే, అవి తుమ్మెదల వరుస చెదిరిపోతాయి. చేతిలో ఉండేటటువంటి ఆ విల్లుత్రాడు కూడా పూలతో చేసిన విల్లు, అది కూడా చెదిరిపోయేదే. మరి కేవలం నిన్ను కొలిచినందువల్ల, కేవలం అపాంగా తే లబ్ధ్వా నీవల లభించినటువంటి బలం కారణం చేత అనంగుడు నిన్ను కొలిచి నీ కంటి చూపు వల్ల నీ దయ పొందిన వాడై ఈ ప్రపంచాన్నే జయిస్తున్నాడు. కనుక నీ కరుణ కావాలి. ఇలాంటి స్తోత్రంతో ఇల్లాలు ఇంట్లో ఉండే వాళ్ళంతా కూడా ఈ 6వ రోజున అమ్మవారిని లలిత త్రిపుర సుందరి స్వరూపంలో స్తోత్రం చేసి ఈ 6వ శ్లోకాన్ని అనుసంధానింపజేసుకొని అమ్మవారికి ప్రీతికరంగా చెరుకుగడ ముక్కలను నైవేద్యంగా సమర్పించినందువల్ల ఇంటిల్లిపాది ఆనందంగా ఉంటారు. ఇది సదాచారం. అలాగే తిరుమాడ వీధుల్లో విహరించేటటువంటి ఆ స్వామివారిని ఉదయం కల్పవృక్ష వాహనం పైన, అలాగే సాయంత్రం వేళన సర్వభూపాల వాహనంపై దర్శనం చేసుకుందాం. ఇంటిల్లిపాది దర్శనం చేసుకునే విధంగా మనం ప్రోత్సహించడం ద్వారా ఒక సదాచారాన్ని అందరికీ అందజేసిన వాళ్ళం అవుతాం. ఇది మనదైన ఆచారం, ఇదే సదాచారం. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో ఆదరించిందని ఆశిస్తూ రేపటి ఉదయం శుభోదయంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.